హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవి ఏంటంటే టాటా గుమ్మాలండి. అదే టాటా కిటికీలు గుమ్మాలు కదా మనవి. అయితే ఏం జరుగుతుందంటే అండి, ఇదిగోండి కిటికీలు అవి కబోర్డ్లు కట్టి అన్నీ దుమారం అంతా పట్టేసి ఈ కిటికీ ఒక్కటే ఎప్పటి నుంచో తొడవలేదండి. ఎందుకనంటే బయట బస్తాలు అవన్నీ అడ్డుండిపోయినాయి, తొడవలేదనమాట. ఇప్పుడు తుడుతామని తీస్తే ఈ రకంగా ఉందండి. అయితే నిన్న కిటికీలన్నీ తడి బట్టతో పొడి బట్టతో తుడిసాను, కానీ నాకేంటో నీట్గానే అనిపించలేదు. అప్పుడు నాకు ఒక్కరోజు భలే ఐడియా వచ్చింది కదండి. వచ్చిందిలే పెద్ద అనుకోకండి, ఏదో కొంచెం వచ్చిందండి. అందుకే నేను ఈ బ్రష్తో నీట్గా చేయాలనుకుంటున్నా. చేశాను, ఆ టైపు కిటికీలన్నీ తుడిచేసాను అనమాట. బాగా వచ్చింది. కాకపోతే రెక్కలు నొప్పి వస్తుంది చాలా, కానీ చెయ్యాలి కదండి, తప్పదు కదండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా అయిపోతుందండి. కిటికీకి పట్టున్న దుమ్ము ధూళి మొత్తం వదిలిపోతుందండి. మొత్తం అసలు ఎంత దారుణంగా వచ్చేస్తుందంటే దుమ్ము. ఇది అసలు చాలా రోజుల నుంచి అసలు ఇది కిటికీ దులపలేదులేండి. ఇది ఒక్కటే కనవా కిటికీలన్నీ అమ్మ నీట్గా వచ్చేస్తున్నాయండి. నిన్న కిటికీలన్నీ తడిగుడ్డతో పొడి బట్టతో తుడిసిన అస్సలు వదలలేదండి. ఇప్పుడు చూడండి బ్రష్తో, ఇదిగోండి ఇదేంటి మెస్ కదండి, ఈ మెస్ కూడా ఇదిగోండి ఇలా అంటే చాలు దుమ్ము అంతా అసలు నీట్గా వెళ్ళిపోతుందండి. ఇదిగోండి చూసారా ఎంత నీట్గా అయిపోతున్నాయో. అదిగోండి అస్సలు ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో అనమాట. అందుకే ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమో అనేసి చూపిస్తున్నాను అంతే. ఇది కూడా వీడియో తీసి పెట్టేయాలా అనుకోకండి. ఇదిగోండి కబోర్డ్లో కూడా ఏం జరిగిందంటే అండి, చాలాసార్లు అయితే నేను ఓడవడం అన్నీ చేశాను, అయినా అస్సలు వెళ్ళట్లేదండి. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్రష్ పెట్టి ఈ గాడిల్లో ఇదిగోండి ఇలా నీట్గా వచ్చేస్తుందండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. చక్క మనకి ఈజీ కూడా, అందుకే ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమని చూపిస్తున్నాను అంతే. చాలా సులువుగా వచ్చేస్తుందండి బ్రష్తో అయితే. దులపడాలు అవన్నీ కిటికీలు అవన్నీ నీట్గా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి మన కరెంటు బోర్డులో అయితే పట్టిలేవు, కానీ ఒకవేళ కరెంటు బోర్డు కూడా ఏమన్నా దుమ్ము ధూళి పట్టుంటే ఇదిగోండి ఇలా నీట్గా చేసేసుకుంటే సరిపోద్దండి. భలే ఉంది కదా, నీట్గా ఉంది. నాకు కొద్దిగా ఐడియా వచ్చిందేమో అనిపిస్తుంది. ఏం తప్పుగా అనుకోకండి, ఎవరికైనా ఉపయోగం ఉంటే వినియోగించుకోండి. ఉంటాను.